గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి, అలాగే బాలకృష్ణ గారికి ఒక రకమైన గ్యాప్ ఉన్నదనేది చాలా వాస్తవం అనమాట. ఈ గ్యాప్ ఎందుకు ఏర్పడింది అంటే, మీ అందరికి ఐడియా ఉండే ఉంటది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కొంతమంది నారా భువనేశ్వర్ గారి మీద కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అయితే ఆ ఇష్యూలో ఎన్టీఆర్ గారి స్పందన ఎలా ఉంటది అని జెప్పేసి, అందరూ కూడా ఎన్టీఆర్ గారి స్పందన ఎలా స్పందిస్తారని జెప్పేసి ఆయన వైపు చూసారనమాట. అయితే ఆయన మాత్రం ఈ యొక్క ఇష్యూని ఖండించకుండా ఓన్లీ మహిళల యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి అన్నట్లుగానే ఆయన మాట్లాడటం జరిగింది. కాపోతే నారా భువనేశ్వరి గారి మీద మాట్లాడిన వాళ్ళని మాత్రం ఎవరు ఖండించలేదు. అప్పట్లో ఆయన ఖండించలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదనమాట. అయితే ఈ విషయం మీద అప్పటి నుంచి కూడా బాలకృష్ణ గారు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద. ఎందుకు అంటే సాక్షాత్తు సొంత అత్తకి ఇంత అవమానం జరిగితే ఆమె పేరు పెట్టి కూడా ఎలాంటి ఖండన చేయలేదని చెప్పేసి అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద బాలకృష్ణ కొంచెం అసంతృప్తిగా ఉందనమాట. తర్వాత ఇష్యూస్ అన్ని చూసుకుంటే కొన్ని కొన్ని గొడవలు ఏదైతే ఎన్టీఆర్ గార్డ్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసివేయటం, రీసెంట్‌గా చూసుకుంటే 'అన్‌స్టాపబుల్' షోలో బాబీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు బాలకృష్ణ దాన్ని ఎడిట్ చేశారు అని చెప్పేసి ఇయన్నీ మాటలైతే మనం వింటా ఉంటాం. అయితే రీసెంట్‌గా వీటన్నిటికి ఒక రకంగా ఫుల్ స్టాప్ పడ్డదని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే రీసెంట్‌గా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డ్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా బాలకృష్ణ గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు విష్ చేయడం జరిగింది. అయితే ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ మాత్రం ఈ రోజుతో ఒక రకంగా తెరపడిందనైతే మనకైతే అర్థమవుతుంది. రీసెంట్‌గా చూసుకుంటే వాళ్ళ మధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది. కాపోతే ఇట్లా మరి ఎన్టీఆర్ గారు స్పందించారు కాబట్టి, మరి ఎన్టీఆర్ గారి స్పందనకి బాలకృష్ణ గారు ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఈ యొక్క ఇష్యూ